గుడ్ మార్నింగ్ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ ఇయర్ మీరు కోరుకున్నవి, మీకు మంచి జరిగేవి ఏవైనా సరే అన్నీ జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై ఛానల్ బిర్యానీ యాడ్స్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు భవ్య, నా ఛానల్ కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ 2024, ఇంకా రేపు ఫస్ట్ డే ఆఫ్ 2025 కాబట్టి వై నాట్ వ్లాగింగ్ టుగెదర్ ఫర్ మై ఫ్యూచర్ సెల్ఫ్ అని ఈ రోజు అదే చేయబోతున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోని నేను నా పాత వీడియోస్ కన్నా జర డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలాంటి వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ గా రాగా ఆ మూమెంట్ లో ఏం జరుగుతుంది అదైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ 2024 అండ్ వెల్కమ్ 2025. ఇది అసలు స్మాల్ లెక్కనే లేదుగా, మీడియం లెక్క ఉంది. డే మొత్తం ఏం తినకుండా రాత్రి పిజ్జా తింటున్నాం బిఫోర్ కుకింగ్. ఓ మై గాడ్. గుడ్ మార్నింగ్ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ ఇయర్ మీరు కోరుకున్నవి, మెయిన్గా మీకు మంచి జరిగేవి ప్రతి ఒక్కటి జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు జరగాలని కోరుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం పాత సంవత్సరం గురించి, మెయిన్గా నిన్నటి గురించి నేనైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్న నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ప్లానింగ్, అంటే నేను నా డే ఒకలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇవి షూట్ చేద్దాం, ఇది చేద్దామని. బట్ నా డే ఇట్లా కంప్లీట్గా ఒక 180 degrees తిరిగిపోయింది అనమాట. అక్కడ అంటే నేను ప్లాన్ చేసుకున్నది ఒకటి, అసలు నేను ప్లాన్ చేసుకున్నది ఏం కూడా జరగలేదు, ఇంకేదేదో జరిగింది. వెర్ ఐ కుడెంట్ షూట్, అంటే మీకు చూపించడానికి నేను షూట్ చేయలేకపోయినాను. సో అదేది లేదు. అండ్ డిన్నర్కి మెయిన్గా మా 31st నైట్ రిచువల్ ఎట్లుంటుందంటే, యూజువల్గా నాకు పెళ్ళవ్వక ముందు ఎట్లుండేది, మంచిగా లైక్ యూనో వీ యూస్ టు కుక్ అ లాట్ ఆఫ్ ఫుడ్. మంచిగా ఇట్లా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కుక్ చేసుకోవడం కానీ, బయట నుంచి తెచ్చుకోవడం కానీ చేసి ఏదైనా మూవీ అట్లా పెట్టుకొని కూర్చొని అట్లా రిలాక్స్ అవ్వడం అదంతా ఉండేది. అట్లా సేమ్ కైండ్ మేము నిన్న రెప్లికేట్ చేయడానికి, అంటే నిన్న చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నిన్న ట్యూస్డే కాబట్టి మొత్తం వెజ్ ఫుడ్, ఇట్లా చాట్ అని అదని ఇదని ఇట్లా చాలా వెరైటీస్ ప్లాన్ చేసుకున్నాం మేము ఆల్రెడీ కుక్ చేసుకుందామని. బట్ కంప్లీట్గా బిస్కెట్ అయింది. అసలు చెప్పిన కదా, మేము ప్లాన్ చేసుకునేది ఏది జరగలేదు. సో అండ్ మార్నింగ్ నుంచి లిటరల్గా మేము ఫుడ్ కూడా ఏం తినలేదు, జస్ట్ వాటర్ పైన ఉండే. ఐ డోంట్ నో, డే అట్లా అయిపోయింది. కానీ డిన్నర్కి మీరు చూసినట్టు మేము బజ్జీ ఇంకా క్రిస్పీ కార్న్ అయితే చేసుకున్నాము. అవి మేము వేసుకున్న పెద్ద మెన్యూలోంచి ఒక 2 పార్ట్ అనమాట. సో అవైతే చేసుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేసినాము. సరే ఇంకా అట్లా మూవీ చూసుకుంటూ రిలాక్స్ అయిపోయినాము ఆఫ్టర్ అ హెక్టిక్ డే. ఇంకా సో ఈ రోజుకి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఈరోజు కూడా మేము వేరే ప్లాన్ చేసుకున్నాం, బట్ నిన్న ఇట్ వాజ్ వెరీ హెక్టిక్. సో ఈరోజు మేము కుక్ చేసుకునే ప్లాన్లో కూడా ఏం లేము. అండ్ బేసికల్గా ఏం చేయాలి అని కూడా మేము పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా అది పోయింది, మేము చేసుకున్నదంత పోయింది కాబట్టి వదిలేసినాము. ఇంకా వేరే ఆల్టర్నేటివ్కి ఏం అనుకోలేదు. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో, డే ఎట్లా జరుగుతుందో. ఐఎమ్ జస్ట్ హోపింగ్ మంచిగా జరగాలని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ డే ఏం జరుగుతుంది, ఇయర్ మొత్తం అట్లా ఉంటుంది అనేది సంథింగ్ వింటూ వచ్చినా ఐ డోంట్ కైండ్ ఆఫ్ బిలీవ్ ఇట్, బట్ లెట్స్ సీ అన్నట్టు అనుకుంటున్నాను. సో చూద్దాము. అండ్ ఇంకొకటి కూడా అడుగుదాం అనుకున్నాను, ఈ ఇయర్కి మీరు రెజల్యూషన్స్ కైండ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ఎందుకంటే నేనైతే ఏం కూడా చేస్తలేను, బికాస్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ సేమ్. ప్లాన్ చేస్తాను, ఫస్ట్ 1 week తెగ ఇట్లా ఫుల్గా ఫాలో అయిపోతాను. దాని తర్వాత ఓకే ఒక 2 days బ్రేక్ తీసుకుందామని అనుకోవడం, దాని తర్వాత దాన్ని అటకెక్కించడం. ఇదే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అని నాకు తెలుసు. కాబట్టి ఈ ఇయర్ నేను స్పెసిఫిక్గా ఏం ప్లాన్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నేను నా ఫిట్నెస్ దానిపైన రెజల్యూషన్ తీసుకున్నా, యూజువల్గా ఎవ్రీ ఇయర్ జరిగినట్టే. బట్ యాక్చువల్లీ అది 1 week కాకుండా హోల్ 2 months ఇట్లా మంచిగా జరిగిందనమాట. దాని తర్వాత ఒక చిన్న బ్రేక్ వచ్చింది, బట్ మళ్ళీ నేను రొటీన్లోకి వచ్చేసినాను. అట్లా నెక్స్ట్ 2.5 months నడిచింది. బట్ దాని తర్వాత కంప్లీట్ ఇట్లా లైక్ ఫుల్ స్టాప్, కామ కూడా కాదు, మళ్ళీ ఫుల్ స్టాప్ పడ్డది దానికి. ఇంకా అక్కడ బ్రేక్ అయిపోయింది. సో అందుకోసమే నేను ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోవాలనుకోవట్లేదు ఈ ఇయర్కి. ఐఎమ్ లైక్ లెట్స్ సీ ఏం జరుగుతుంది. బికాజ్ లాస్ట్ ఇయర్ నేను ప్లాన్ చేసుకున్న దానికంటే దేవుడు నా కోసం చాలా థింగ్స్ ప్లాన్ చేశాడు. ఈ ఇయర్ కూడా నేను దేవుడికే వదిలేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ యునో
గొన వర్క్. నాకు ఏం కావాలి అనే దాని సైడ్ నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మిగిలినంత నేను దేవుడికి వదిలేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ హీస్ గోనా డూ హిల్ డూ ఇట్ ఎనీవేస్. నేను జస్ట్ నా హార్డ్ వర్క్ పెడదాం అనుకుంటున్నాను అంతే. సో లెట్స్ సీ ఈ ఇయర్ ఎట్లా జరుగుతుంది. ఆబ్వియస్లీ మీరు చూస్తూనే ఉంటారు, టైం టు టైం మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో అదండి నా న్యూ ఇయర్ ఇట్లా స్టార్ట్ అయింది. మీరు మెయిన్గా 31st నైట్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారు? మీకేమైనా ఇట్లాంటి రిచువల్, దాన్ని రిచువల్ అనలేము, బట్ ఏమైనా స్పెసిఫిక్గా మీరు ఎవ్రీ ఇయర్ చేసే కైండ్ ఏదైనా ఉందా? అట్లా ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ప్రాబ్లీ నచ్చితే నేను కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను. సో అది ఇంకా మనం డే స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అదర్ థింగ్స్ చేసుకొని లంచ్ మెయిన్గా ప్లాన్ చేయాలి. బికాస్ పిచ్చ ఘోరంగా ఆకలి అవుతుంది. చెప్పినా కదా నిన్నంతా ఏం తినలేదు, నైట్ జస్ట్ ఆయనతో తినేసి పడుకున్నాము. బికాస్ we were too in our head ఆ టైంకి. సో యా అది. సో లెట్స్ గో అండ్ సీ డే ఎట్లా జరుగుతుంది. అండ్ వన్స్ అగైన్ అ వెరీ బిగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇయర్ అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. మంచి ఎండ వస్తుంది బయట, బట్ చాలా ఉంటుంది. మాత్రమే క్లౌడీ ఉంది, ముందు లేదు. సన్కి ఇష్టం చేద్దాం అనుకుంటే మొత్తం ఇట్లా హార్ష్ లైట్ వచ్చి పడుతుంది. నా ఫ్లైట్ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఫ్లైట్కి అసలు స్కిన్ ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ అంటే నేను ఇండియా వెళ్ళేటప్పుడు అయితే మొత్తం చూస్తూ ఉండే అనమాట నేను. అంటే పైనుంచి కింద ఎట్లా కనబడుతుంది అది ఇది అనుకుంటా. వచ్చేటప్పుడు అయితే మొత్తం నిద్రనే, ఏదో మత్తు టాబ్లెట్ వేసుకున్నట్టు వండుకున్నా నేను. సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండే కాబట్టి మంచిగా నిద్ర. ఆబ్వియస్లీ you are enjoying it. ప్లేస్ లేదు పాడలేదు, కానీ కొన్నిటి మాత్రం ఆగుతలేదు మనకి. కొన్నప్పుడు ఇవి నీట్గానే ఉంటాయి, దాని తర్వాతనే అట్లా తయారైతాయి. పందులు ఎక్కువ ఉంది. వాటర్ ఇందులోకి వస్తుంది. అయ్యో ఊడిపోయింది.
ఉన్నాడు. అల్లుడికి ఇస్తున్నాలే అమ్మా. ఇగో అల్లుడు. ఫ్రెష్ అయ్యేసి వచ్చిన, ఫుల్ హంగ్రీ. సో ఇంకా తినేద్దాం. ఎందుకంటున్నావు? ఇక్కడ కొండంత బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సిన. ఐ వాజ్ బిజీ టుడే.